వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏంటన్నా? ఇన్ని సినిమాలు చేశారు కదా వేలల్లోనే ఇప్పటికి ఇప్పటికి వేలల్లో ఇంకా లకారానికి వెళ్ళా వెళ్తాం ఆ. వెళ్తాం వెళ్తాం అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే బట్ ఇంకొకటి ఏంటంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే ఇది తగ్గకుండా ఉంటే చాలు. ఇది తగ్గకుండా ఉంటే హ్యాపీ. ఎందుకంటే నేను ఇలా ఇలా ఉండే కదా ఇలా ఉన్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ హెల్తీగా కానీ ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఈ పొజిషన్తోనే కదా. ఈ పొజిషన్ తగ్గకుండా ఇంకొక 10 years ఉందనుకోండి హ్యాపీ. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలని చెప్తారు కదా, అప్పుడులోనే చక్క దిద్దుకున్నారు మీరు. సరే చక్కదిద్దే పక్కన పెడితే ఈ పొజిషన్ తోనే ఇలా ఉన్నాం కాబట్టి ఈ పొజిషన్ తగ్గకుండా ఉంటే ఇలా ఉంటాం కదా హ్యాపీ. అంతే అంతే. లవ్ మ్యారేజా? లేదు అరేంజ్డ్ మ్యారేజ్. హౌస్ వైఫా? తన మా మిసెస్ హౌస్ వైఫ్. ఓకే. ఇంత బాగుంటారు. ఎవరు ప్రపోజల్ చేయలేదు అప్పుడు అసలుకి? మనల్ని ఎవరు ప్రపోజల్ చేస్తారు? విలన్స్ ఎవరు చేస్తారంటారా? విలన్స్ రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ సెన్సిటివ్ అంటారు. అవును, అంటే బై ఇది ఎవరైనా ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తుంది, నేచర్ డిఫైన్ చేస్తుంది అంటారు చూసారు మనిషికి. ఎవరు మనం బాగా లావుగా ఉన్నోళ్ళు బాగా తింటారు అనుకుంటారు, తినరు యాక్చువల్ గా. అలాగే బాగా విలనీగా ఉన్నోళ్ళు బిహేవియర్ డైరెక్ట్ గా అలాగే ఉన్నారు. బయట కూడా జనాలు ఎక్కడికన్నా వెళ్ళి కూర్చుంటే ఫొటోస్ కి అడగటానికి భయపడుతుంటారు. ఏంటంటే సార్ మీరు విలన్ కదా అంటారు చాలా అమాయకంగా. సో అలా ఆ నేచర్ అంతా అలా అక్కడ చేస్తున్నాం కాబట్టి అక్కడ అలా ఉండకూడదు అనుకొని ఇలా ఉంటారు జనరల్ గా. అందుకని దానివల్ల క్యారెక్టర్ మారిపోద్ది అంటారు. క్యారెక్టర్ మారుద్ది అనుకున్నా సైకలాజికల్. ఓకే ఓకే. అందరు అని అందరు ఇదే అంటున్నారు ఏంట్రా? అలా మారుతుందేమో అలా. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ బై రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ గా ఉంటారు. అవును, నేను చాలా మందిని చేశాను కాబట్టి విలన్స్ ని. ఎందుకంటే విలన్ అన్నోడికి ఐస్ చాలా రూడ్ గా ఉంటాయి. అవును, ఆ ఐస్ రూడ్ గా ఉన్నోడిని విలన్ అనుకుంటారు జనరల్ గా. ఆ రూడ్ గా ఉన్న ఐస్ బయట కూడా అలాగే ఉంటాయి కదా. అంతే కదా. వాడు మనసుకిను ఐస్ కి మనిషికి సంబంధం ఉండదు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఇది చూడగానే నేను ఎలా చూసినా అలా సీరియస్ గా చూస్తే అదే లుక్ వస్తుంది. ఎంత ఏజ్ ఇప్పుడు? జెన్యున్ గా 50+. ఓకే, జెన్యున్ గా 50+. ఇంకో అంటే ఇంకోటి ఉంది ఏమన్నా? లేదు, ఒక 60 ఉంటాయా? ఇంకా కిందకి రావాలి. 58, 55 బాగానే మెయింటైన్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు రేపు పొద్దున రోషన్ డైరెక్టర్ అయ్యాడు అనుకో, ఎవరన్నా దిల్ రమేష్ అని పేరు చెప్తా బానే ఉంటాడు, ఆడికి ఇవ్వచ్చేదన్న క్యారెక్టర్ ఇంకా కర్ర ఏం పట్టుకోలేదు. అందులో ఇప్పుడు అసలు 1 year డైరెక్టర్ బ్యాక్ అయిపోతే ఇంకా బ్యాక్ అయిపోతున్నారు. ఇప్పుడంతా యంగ్ జనరేషన్ అసలు డైరెక్టర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. వాళ్ళందరి దగ్గరికి మేము రీచ్ అవుతున్నామంటే అఫ్ కోర్స్ ఏదన్నా ఇస్తే చేయగలడు అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఫిట్నెస్ డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి. ఎన్ని అవర్స్ చేస్తారు జిమ్ డైలీ? నేను జిమ్ 1-2 hours ఇంట్లోనే, జిమ్ ఏ ఉండదు. ఇండియన్ ఎక్సర్సైజ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఫుడ్ మెయింటెనెన్స్ ఎవరైనా జనరల్ గా నువ్వైనా నేనే అసలు ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఏ మనిషి 50 సంవత్సరాల తర్వాత హెల్దీగా లైఫ్ లీడ్ చేసే పరిస్థితుల్లో లేరు. అవును, కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తాను మీకు సంబంధం మీరు అడగకుండా. ఒకటి, మనకి బై నేచరు ఒక 5 ఉన్నాయి. ఈ 5 మనం కాపాడుకోవాలి అనుకుంటే వాటిలో ముఖ్యమైనది గాలి. మనకు ఫ్రీగా వచ్చే గాలి చెట్ల నుంచి వస్తుంది, అందరికి తెలుసు. అవును, ఒక్కరోజు 24 గంటల్లో ఒక మనిషి పీల్చే గాలి 3 సిలిండర్లకు సంబంధం. 3 సిలిండర్లు అంటే 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం. ఒక్క సిలిండర్ ఈరోజు మనం మార్కెట్లో వెళ్ళుకుంటే 700. అంటే రోజుకు 2100 పెట్టి మనం పీల్చే గాలి కొనాలి, అది కానీ కమర్షియల్ అయితే. సో సంవత్సరానికి 7,60,000 అవుద్ది ఆ గాలి. భారతదేశంలో ఇప్పుడు ఆయు ప్రమాణం సైంటిఫిక్ దీని ప్రకారం 65 సంవత్సరాలు అనుకుంటే, అవును, ఒక మనిషి నార్మల్ గా బ్రతకడానికి 5 కోట్లు పెట్టి ఈ గాలి కొనాలి మనం. ఇందాక నేను చెప్పిన కొమర జాజి అనే వ్యక్తి చేస్తున్నది ఆ ప్యూర్ గాలి, ఆ ప్యూర్ గా ఉండే ఎయిర్ లేక ఢిల్లీలో చాలా కష్టపడుతున్నారు. పొల్యూషన్ కదా, పొల్యూషన్. హైదరాబాద్ లో కూడా మనం ఒక షార్పుగా ఆఫీస్ టైమింగ్స్ లో మనం ఇప్పుడు నేను ఇక్కడికి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 9 kilometers డిస్టెన్స్, 1:15 నిమిషాలు పట్టింది. ఈ 1:15 నిమిషాలు బైక్ మీద వచ్చే వాళ్ళ పరిస్థితి అయితే. టైం బాగుంది, మీరు తొందరగా వచ్చారు.
అంత టైము బైక్ మీద, కారులో వచ్చేవాళ్ళు కొంత కంఫర్ట్ కొంతవరకు, బైక్ అవును. మీద వెళ్తుంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది లోపలికి. అందువల్లే ఈ మొత్తం Lungs, వోకల్ అవును. కార్డ్స్, లంగ్స్ అంతా పోయి శ్వాసకోశ సంబంధ వ్యాధులు. అవును. సో మనం దీన్ని బట్టి ఏం చేయాలంటే, ఒక కొమరజాజి అనే వ్యక్తిలాగా మనం కూడా వీలైనప్పుడు కనీసం మొక్కల్ని పెంచకపోయినా పర్లేదు కానీ మొక్కల్ని నరకూడదు. నరకూడదు. చెట్లను నరకటం అనేది కొంతవరకు ఈవెన్ వాకింగ్ కూడా మంచిగా చెట్లు ఉన్న ప్లేస్ లో చేస్తే చాలా మంచిది. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.